ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నదిలో పడ్డ 2 బస్సులు, 63 మంది కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హైవేపై కొండ చర్యలు విరుగుపడడంతో అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న 2 బస్సులు బోల్తాపడి త్రిశూలి నదిలో పడిపోయాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న దాదాపు 63 మంది తప్పిపోయినట్లు తెలుస్తుంది. 2 బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు చిత్వాన్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ క్రమంలో ఘటనా స్థలికి చేరుకొని వారి కోసం సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తప్పిపోయిన బస్సులను వెతకడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇదే సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా కాఠ్మండు నుంచి భారత్పూర్, చిత్వాన్కు వెళ్లాల్సిన అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. ఇదిలా ఉండగా నారాయణగూడ్ ముంగ్లీన్ రోడ్డు సెక్షన్లో కొండ చర్యలు విరుగుపడడంతో దాదాపు 5 డజన్ల మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వరదలు, కొండ చర్యలు విరిగిపోవడంతో పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం వాటిల్లిందని నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ట్వీట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలపై విచారణ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రయాణికులను శోధించి రక్షించాలని హోమ్ అడ్మినిస్ట్రేటివ్తో సహా అన్ని ప్రభుత్వాల ఏజెన్సీలకు ఆదేశించారు. ఇదంతా కూడా నేపాల్లోని మదన్ ఆషిర్ అనే ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.